కాంగ్రెస్ పాలనలో సర్కార్ భూములు స్వాహా అవుతున్నాయి. ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదల భూములకు రెక్కలొచ్చాయి. మంకల్లో 100 కోట్ల విలువైన ఇందిరమ్మ భూములకు కార్పొరేట్ చేరపట్టింది. తెర వెనుక పెద్దలుండడంతో లావుని పట్టా భూములు కాస్త పట్టా భూములుగా మారిపోయాయి. ఓవైపు నెలలుగా అధికారిక విచారణ కొనసాగుతూనే ఉంది. మరోవైపు సదరు కార్పొరేట్ కంపెనీ తాను చేసే పనులు చేసుకుపోతోంది. అవి ఇందిరమ్మ కాలంలో భూమి లేని నిరుపేదలకు ఇచ్చిన భూములు. వ్యవసాయం చేసుకుని జీవనోపాధి పొందుతారనే సదుద్దేశంతో ఇచ్చినవి. లబ్ధిదారులందరూ దళితులే. అంతకుమించి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఇక్కడ ఫోర్త్ సిటీ నిర్మిస్తామని కాంగ్రెస్ సర్కారు ప్రకటించడంతో వాటిపై తెర వెనుక రాజకీయ పెద్దలున్న ఓ కార్పొరేట్ కంపెనీ కన్నుపడింది. ఇంకేముంది, ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేద భూములకు చుట్టుపక్కల 10 నుంచి 15 కిలోమీటర్ల పరిసరాల్లోనూ సర్కారు భూములకు రెక్కలొస్తున్నాయి. ఫోర్త్ సిటీతో పాటు చుట్టుపక్కల అనేక గ్రామాల్లో పేదలకు ప్రభుత్వం ఇచ్చిన 100 ఎకరాల భూములు అనధికారికంగా చేతులు మారుతున్నాయి. కొన్ని రికార్డుల్లో పట్టాలుగా రూపాంతరం చెందుతుంటే మరికొన్ని స్టాంపు కాగితాలే 99 ఏళ్ల లీజు ప్రాతిపదికన పెద్దల పరమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మంకాల్ గ్రామంలోని లావుని పట్టా భూములు నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ పరమవడం స్థానికంగానే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లోనూ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. చివరికి కలెక్టర్ విచారణకు ఆదేశించిన నిరుపేదల భూములు చెరవేయడం లేదు. కొందరు పెద్దలు రంగంలోకి దిగి రైతులకు ఎకరానికి 1.5 చొప్పున ఒప్పందం చేసుకుని నోళ్లు మూయించారు. ఓవైపు సాంకేతికంగా అధికారిక విచారణ కొనసాగుతున్న క్షేత్రస్థాయిలో భూములను సదరు కంపెనీ స్వాధీనం చేసుకుని చుట్టుపక్కల రేకుల ప్రహరీ సైతం నిర్మించింది. మరో కొసమేర్పు ఏంటంటే, రికార్డుల్లో కంటే రైతుల వద్ద అదనంగా 12 ఎకరాల వరకు భూమి ఉంటే తాజా బదలాయింపులో దాన్ని కూడా కలిపి రికార్డుల్లో ఎక్కించుకున్నారు. ఇక్కడ బహిరంగ మార్కెట్లో ఎకరా భూమి 15 నుంచి 20 కోట్ల పై మాటే. అంటే ఇది 600 కోట్లకు పైగా విలువైన భూములు వ్యవహారం అన్నమాట. మంకాల్ పరిధిలోని సర్వే నెంబర్లు 608, 609, 610లో వాస్తవానికి 47.37 ఎకరాల భూమి ఉంది. ఈ భూములను ఇందిరమ్మ కాలంలో అంటే 1970 దశకంలోనే గ్రామానికి చెందిన నిరుపేద దళిత కుటుంబాలకు పంపిణీ చేశారు. వాస్తవానికి 11 మంది రైతులకు 35.36 ఎకరాల పంపిణీ చేశారు. రెవెన్యూ రికార్డులో 11 మంది రైతుల పేరిట లావుని పట్టా భూములుగా నమోదవుతున్నాయి. ఖాసరా పహాణి వంటి కీలక రికార్డుల్లోనూ ఖారీజు కథ సర్కారువిగానే నమోదయ్యాయి. ధరణి రికార్డుల్లో కూడా తొలుత ఇవే లావుని పట్టా భూములుగానే నమోదయ్యాయి. ఆయా రైతుల నుంచి వారి వారసులకు కూడా బదలాయింపు జరిగింది. అయితే ఈ భూములకు సమీపంలోనే ఔటర్ రింగ్ రోడ్డు ఉంది. ఇక్కడే పోలీస్ క్వార్టర్స్ కోసం భూమిని కేటాయించి 100 ఫీట్ల రహదారిని నిర్మించారు. కాగా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుండి నేరుగా 100 ఫీట్ల రోడ్ మీదుగా దళితుల భూముల్లోకి వెళ్లే వీలుండడంతో వీటికి భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో భూముల రికార్డులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. రాత్రికి రాత్రే ఇవి పట్టా భూములుగా మారిపోయాయి. మంకాల్లోని లావుని పట్టా భూములు పట్టా భూములుగా మారాయని కొన్ని నెలల కిందట వెలుగులోకి వచ్చింది. దీని వెనక కూడా వ్యూహం ఉందని తెలుస్తోంది. పట్టా భూములున్న ప్రచారంతో పాటు వాటి రికార్డులన్నీ గల్లంతయ్యాయని ప్రచారం జరుగుతోంది. అధికారిక వర్గాల్లోనూ ఇదే రీతిన ప్రచారం చేశారు. సేత్వారితో పాటు కొన్ని సంవత్సరాల రికార్డుల్లో పట్టా భూమిగా నమోదైందని, దీన్ని ఆసరా చేసుకునే ఇలా పట్టాగా బదలాయించారని ప్రచారమైంది. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక దీనిపై విచారణకు ఆదేశించగా కొందరు అధికారులు కొంతకాలం విచారణ చేశారు. కానీ ఇప్పటి వరకు ఫలితమేమిటో బయటకు రాలేదు. అయితే ప్రచారంలో ఉన్న విషయాలనే రికార్డుల్లో నమోదు చేసినట్టు తెలుస్తోంది. అధికారులు కూడా కొన్నేండ్ల రికార్డుల్లో పట్టా భూమిగా ఉందని, దీని ఆధారంగానే బదలాయింపు జరిగిందని అంటున్నారు. అసలు రికార్డులే లేకుండా చేశారని చెప్తున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే, మహేశ్వరం తహసీల్దార్ కార్యాలయంలో ఈ 3 సర్వే నెంబర్లకు సంబంధించిన రికార్డులు లభ్యమయ్యాయి. అందులో 1954 నుంచి 2000 సంవత్సరం వరకు పలు దశకాల్లో లావుని పట్టా భూములున్నాయి.
కాకపోతే కొన్నేండ్లు రికార్డుల్లో ఒక్కో చోట పట్టాగా రాశారు. రెవెన్యూ రికార్డుల నమోదు సమయంలో వీఆర్ఓలు నిర్లక్ష్యంగా లావుని పట్టా అనే రాసే బదులు పట్టా అని రాసి వదిలేశారని తహసీల్దార్ తెలిపారు. దీన్ని ఆసరాగా చేసుకుని సర్కారు భూమిని పట్టాగా మార్చడం గమనార్హం. ప్రధానంగా ఈ 3 సర్వే నెంబర్లలోని భూములు ప్రభుత్వానివే అనేందుకు బలమైన ఆధారం ఒకటే ఉంది. గతంలో 608/5 సర్వే నెంబర్లోని 2 ఎకరాల భూమిని లావుని పట్టాదారు వ్యక్తి ఒకరు విక్రయించేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఆ ప్రక్రియను నిలిపివేశారు. నిబంధనల మేరకు పీఓటీ కింద 2 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంఖాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా డంపింగ్ యార్డుకు ఈ 2 ఎకరాల భూమిని కేటాయించారు. అయితే ఈ బదలాయింపు ప్రక్రియలో మాత్రం ఆ 2 ఎకరాలను వదిలేశారు. ఎందుకంటే మిగిలిన భూమికి యజమానులైన వారికి కోట్లిచ్చి నోర్లు మూయించారు. కానీ ఈ 2 ఎకరాలను కూడా స్వాధీనం చేసుకుంటే గ్రామస్తులు డంపింగ్ యార్డుకు కేటాయించిన భూమిని ఎలా తీసుకుంటారంటూ గొడవ చేస్తే మిగిలిన పెద్ద విస్తీర్ణానికి ఎసరు పడుతుంది. అందుకే ఇప్పటికీ నిషేధిత జాబితాలో 608/5 కింద 2 ఎకరాలను ప్రభుత్వ భూమిగా నమోదు చేసి ఉంచారు. ఈ భూములు ప్రభుత్వానివే అనేందుకు లావుని పట్టాను పీఓటీ కింద స్వాధీనం చేసుకున్న సాక్ష్యం అధికారుల వద్దనే ఉంది. రికార్డులు ఉన్న దానికంటే అదనంగా 12 ఎకరాలు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ధరణి వెబ్సైట్లో కనిపిస్తోంది. ఈ కోణంలోనూ అధికారులకు ఇందులో ఏదో మతలబుందని స్పష్టంగా తెలుస్తోంది. అయినా విచారణ పేరిట నెలల తరబడి కాలయాపన చేస్తుండడం, మరోవైపు భూమిలో సదరు కంపెనీ వ్యక్తులు కార్యకలాపాలు మొదలుపెట్టడం అనుమానాలకు తావిస్తోంది. ముందుగా ఈ భూ రికార్డుల బదలాయింపు రైతులకు తెలియకుండానే జరిగినట్టు తెలిసింది. విషయం బయటకు పొక్కగానే సంబంధిత అధికారులు పలువురు రాజకీయ నేతలను సంప్రదించారు. అనంతరం తెర వెనుక ఏం జరిగిందో గానీ కొందరు బడా వ్యక్తులు రంగంలోకి దిగి రైతులను బుజ్జగించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బహిరంగ మార్కెట్లో ఇదే చోట పట్టా భూములుంటే ఎకరా 15 నుంచి 20 కోట్లకు పైగా ధర పలుకుతుందని తెలిసిందే. కాకపోతే ఇవి సర్కారువి కావడం, పైగా రికార్డులు మారిపోవడంతో న్యాయపరంగా పోరాడి సాధించిందేమీ లేదని రైతులకు చెప్పినట్టు తెలిసిందే. ఇప్పుడు రికార్డులు మారినందున ఏమీ చేయలేరని, డబ్బు తీసుకుని కాగితం రాసివ్వాలని సూచించినట్లు సమాచారం. దీంతో రైతులు డబ్బులు వస్తున్నాయన్న ఉద్దేశంతో మిన్నకుండినట్లు తెలుస్తోంది. ఔటర్కు అతి సమీపంతో పాటు 100 ఫీట్ల రహదారి ఉండడంతో ఇక్కడ విల్లాలకు భారీ గిరాకీ ఉంటుందని భావిస్తున్నారు. అందుకే తెర వెనుక పెద్ద ఎత్తున చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విచారణ కొనసాగుతుందని అధికారులు చెప్తుండగా నెలల తరబడి విచారణ ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు విచారణ కొనసాగుతుండగానే సదరు కంపెనీ వ్యక్తులు భూమిని స్వాధీనం చేసుకుని చుట్టూ రేకుల ప్రహరీ నిర్మించారు. రక్షణగా కొందరు వ్యక్తులను అక్కడ నియమించి ఎవ్వరిని లోపలికి అనుమతించడం లేదు. ప్రస్తుతం ఈ భూములను వ్యవసాయేతరంగా మార్చేందుకు నాలా కింద దరఖాస్తు చేసుకున్నారు. ఆ ప్రక్రియ పురోగతిలో ఉన్నట్లు ధరణిలోనే చూపిస్తోంది.